ఆత్మీయ దైవజనుడికి వందనాలు. నేను చెప్పబోయే సాక్ష్యం ఏంటంటే, నేను ఈ చర్చి స్టార్ట్ చేసిన కాడి నుంచి ఫస్ట్ నుంచి ఇప్పటిదాకా నేను మందిరాన్ని వదలలేదు. ఈ మందిరాన్ని దాటి వేరే మందిరానికి వెళ్ళాలంటే నాకు చాలా భయం. ఇక్కడ లేని భయం మొత్తం నాకు వచ్చేసింది. ఎందుకంటే పాస్టర్ గారు వాళ్ళు నాకు అంత దగ్గర అయిపోయారు. నాకు చాలా సమయంలో చాలా తోడుగా ఉన్నారు. నేను ఎన్నో ఇబ్బందులు ఎదుర్కొని ఇక్కడ వచ్చాను. నేను దేవ సేవకులు నా పక్షాన ఎంతగానో ప్రార్థిస్తున్నారు. నేను ఇన్ని సంవత్సరాలు ఇక్కడికి వచ్చినా కానీ నాకు ఎలాంటి సమస్యలు రాలేదు. ఎందుకంటే వాళ్ళు చేసిన ప్రార్థన నాపై ఉంది కాబట్టి నేను ఇన్ని సంవత్సరాలు ఈ మందిరంలో ఉన్నాను. వీళ్ళ పక్షాన ఎంతగానో నమ్మకంగా ఉంటానని నేను చెప్తున్నాను. ఇంకా నేను చెప్పబోయేది ఏంటంటే, మా నాయనమ్మ ఒక విషయం చెప్పింది నాకు. మీతో పాటు చాలా మంది యవనస్తులు ఉన్నారు, స్నేహ పావనకై కూడా ఉంటారు. నువ్వు మందిరానికి సరిగ్గా వెళ్ళవు అని చెప్పి పద్దాకంటా ఉంది. వాళ్ళ జీవితాలు చూడు, వాళ్ళు దేవుని పరిచర్య చేశారు కాబట్టి వాళ్ళకి మంచి లైఫ్ ఇచ్చాడు దేవుడు అని చెప్తా ఉంటుంది. నేను ఇంకా అది అర్థం చేసుకొని ఈ 40 రోజులు నేను స్టార్ట్ చేసిన కాడి మందిరంలో ఏదో ఒక పరిచర్య చేయాలని నేను నమ్మకంగా ఉన్నాను. ఈ 40 రోజులు నేను మందిరంలో సేవ చేస్తాను కదండి. ఒక్కరోజు కూడా నేను మానుకోను. ఈ 40 రోజులు స్టార్ట్ అయిన కాడి నుంచి దేవుడి పరిచర్య చేస్తాను కాబట్టి నాకు మా అమ్మ వాళ్ళు నన్ను 1 year చదివేలేదు ఆపేసి మా బాబాయ్ వాళ్ళు పంపించేశారు. నేను అప్పుడు ఎంతగానో బాధపడ్డాను. అందరూ చదువుకుంటున్నారు, చదువుకోండి ఎంతగానో అక్కడ ప్రార్థన చేసి వెళుతూనే ఉంటాను. ఎందుకని నా జీవితం ఎట్ట చేస్తున్నావు అని చాలా ఏడ్చాను. ఇంటికి వచ్చిన తర్వాత పాస్టర్ గారు వాళ్ళు 40 రోజులు పాస్పోర్ట్ అనగా ఏదైనా పరిచర్య చేయాలనుకుంటే చేయొద్దండి అని చెప్పారు. అప్పుడు నేను చెయ్యొద్దాను, మందిరాన్ని శుభ్రంగా ఉంచుతానని చెయ్యొద్దాను. అలా చెయ్యొద్దేమో లేదో 2 రోజులకి మా నాన్న మనసు మారి నన్ను ఇంకా కాలేజీలో జాయిన్ చేశాడు. ఇప్పుడు నేను కాలేజీకి వెళ్తున్నాను. బాగా చదువుకోవాలని మీకు ప్రార్థన చేయండి. అన్ని ఎగ్జామ్స్లో నేను క్లియర్గా అవ్వాలి, మంచిగా పాస్ అవ్వాలని నా కోసం ప్రార్థన చేయండి. నేను ఇక్కడికి వచ్చిన కాంచి అందరినీ గమనిస్తానే ఉన్నాను, అందరినీ చూస్తానే ఉన్నాను. దైవ సేవకులు ఎంతమందినో స్వస్థపరిచారు. నా కళ్ళ ముందు ఎంతమంది స్వస్థపడి చాలామంది ఇక్కడ ఉన్నారు. ఇంకా పాస్టర్ గారు చాలామందిని స్వస్థపరచాలని, అనేక మంది మందిరానికి రావాలని నేను ఎంతగానో కోరుకుంటున్నాను. అమ్మగారు గారంటే మీకు హ్యాపీ పాస్టర్ చేయండి. మీరు అందరినీ ఇంకా బాగా ఉంచాలి, అందరినీ బాగా చూసుకోవాలి, అందరి కోసం ప్రార్థనగా చేయాలని మీకోసం నేను రోజు ప్రార్థిస్తాను. సైన్యం మీరు మీ ప్రేమను ఎరుగని వారు అన్యాముగమిము చంపారు. మీ త్యాగం మేము ఎన్నటికీ మరచిపోము. సేవకులారా